సిటీ ఇండియా న్యూస్ తెలుగు. వెల్కమ్ టు సిటీ ఇండియా న్యూస్. మహబూబ్ నగర్ లోని మార్కెట్ యార్డ్ నందు రాత్రి కురిసిన వర్షానికి భారీ మొత్తంతో తడిసిన ధాన్యాన్ని పరిశీలించారు మహబూబ్ నగర్ పార్లమెంట్ అభ్యర్థి మన్నె శ్రీనివాస్ రెడ్డి, మాజీ మంత్రి వర్యులు వి శ్రీనివాస్ గౌడ్. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కాంగ్రెస్ వచ్చింది కరువు తెచ్చింది అనడానికి ప్రత్యేక నిదర్శనం ఈ తడిసిన ధాన్యమన్నారు. గత మా ప్రభుత్వం ఉన్నప్పుడు కల్లాల దగ్గరికి వెళ్లి ప్రతి గింజ కొన్నామని, తడిసిన ప్రతి గింజకు సమాంతర ధర కట్టించి రైతులను ఆదుకున్నామని తెలిపారు. నేడు కాంగ్రెస్ ప్రభుత్వంలో రైతు ఆరికోస పడుతున్నారని, రైతు బంధు, రైతు బీమా, పండిన పంటకు బోనస్, 24 గంటల కరెంట్ ఇంకా ఏమీ కూడా ఇవ్వకుండా రైతులను మోసం చేస్తుందని మండిపడ్డారు. మొన్ననే ఇలా కేసీఆర్ గారిని మనము ఓడగొట్టిన తర్వాత ఇలా రైతుల యొక్క పరిస్థితులు ఏ విధంగా అవుతుందో ఒక్కసారి ఆలోచన చేసుకోండి. గతంలో అన్ని రకాలుగా మీకు సహకారం చేసుకుంటా పండించిన పంటను మీ చెందకాడికి వచ్చి కొన్న పరిస్థితి ఇవాళ రోడ్డు మీద వస్తుంది, నానబెట్టుకొని నానా రకాలుగా ఇబ్బందులు పడుతున్నాం. ఇలా పండిన పంటలు కూడా గిట్టుబాటు ధరలు లేవు. ఆ విధంగా ఈరోజు ఇటువంటి సమస్యలన్నీ ఏ విధంగా మనము చూస్తున్నామో ఒకసారి బాగా ఆలోచిస్తారు. కరెంటు లేదు, నీళ్లు లేవు. ఇలా గతంలో వండిన పంటల చారణ పంటకు లేదు, ఆ పండించిన పంట కూడా భద్రత లేదు, కొనేదాకా నమ్మకం లేదు. ఇలా అసలు ఏదైతే కొనుగోలు కేంద్రాలు బంద్ చేసి ఇలా రైతుల యొక్క పరిస్థితి ఆగమ్య గోచరంగా మారింది. గతంలో ఏ విధంగా 2014 కంటే ముందు ఏ విధంగా సమస్యలు ఉండేనో ఈరోజు మళ్ళీ ఆ విధంగా కనిపిస్తున్నది. గతంలో ఏదైతే కేసీఆర్ గారి ప్రభుత్వం రైతు బంధు ఇచ్చి మన చేనుల దగ్గరికి వచ్చుకొని ఒక స్వర్ణయుగం లాగా రైతులకు ఉంటుండే, ఈరోజు చూడండి ఏ విధంగా సమస్యలు వస్తున్నాయో. అటు రైతు బంధు లేదు, ఏదో అరకొర రైతు బంధు ఇస్తున్నారు. అదేవిధంగా ఉడ్డను కూడా కొనడం లేదు. ఈ చిన్న కొద్దిపాటి జారణ వంతు పంటను కూడా కొని ఇది లేదు, మిమ్మల్ని పట్టించుకునే నాతో లేడు. ఇలా కేసీఆర్ గారి ప్రభుత్వంలో ఎన్నో ప్రాజెక్టులు తయారు చేసి కరెంటు ఇచ్చి, నీళ్ళు ఇచ్చి, కాలువలు ఇచ్చి ఎంత గొప్పగా ఆదుకున్నాడో ఒక ఆలోచన చేయండి. ఇలా పాలమరంగడి ప్రాజెక్టుకు టెండర్లైన కాలువలు కూడా ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం బంద్ చేసి ఈరోజు ఇటువంటి సమస్యలు సృష్టిస్తున్నది. ఒకవేళ ఈ కాలువలే అయితే మనకి ఈ సమస్యలు రావు. మరి చూడండి, బాగా ఆలోచించుకోండి. ఈరోజు గతంలో ఏ విధంగా ఉంటుండే 2014 నుంచి మొన్న 24-23 వరకు 10 సంవత్సరాలు ఏ సమస్య లేకుండా కరెంటు విషయంలో కానీ నీళ్ళ విషయంలో కానీ గొప్పగా ఉండే పంటలను ఈరోజు కొని ఇప్పటిదాకా మనం అందరం ఏ విధంగా బతికినామో ఒక ఆలోచన చేసుకోండి. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక పట్టించుకున్న నాతోనే లేదు. ఎవ్వరు కానీ మీ ఇష్టం ఉంటే చేసుకోండి, లేకుంటే ఊక్కోండి అనే పరిస్థితి వచ్చింది. గతంలో ఉన్న సమస్యలు మళ్ళా సేమ్ పునరావృతం అవుతున్నాయి, చాలా ఇబ్బందుల పాలవుతున్నాయి. ఒక్కసారి బాగా ఆలోచించుకొని నిర్ణయాలు తీసుకోండి.